హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నా. సో ఈరోజైతే మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంది. దానికైతే రెడీ అవుతున్నా ఇక్కడ. సో ఇక్కడైతే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ వేసుకున్నా. నాకెందుకో ఈ శారీ ఫస్ట్లో కొన్నప్పుడు అస్సలు నచ్చలేదు. బట్ తర్వాత బ్లౌజ్ కుట్టించి వేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. శారీ నాకు చాలా నచ్చేసింది అనమాట. సింపుల్గా రెడీ అయ్యేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. పెళ్లి తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నా ఓన్గా నేను శారీ వేసుకున్నాను అనమాట. అసలు శారీ కట్టడానికి ఫస్ట్లో రాకుండే ఈసారి అయితే మంచిగా కట్టేసుకున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో హెయిర్ వచ్చేసి ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకున్నాను. అసలు చూపించడానికి అస్సలు అవ్వలేదు. అక్కడికే లేట్ అయిపోతుందని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ శారీకి అయితే కాసుల పేరు బ్లాక్ బిట్ చైన్ వేసుకున్నాను. ఎందుకంటే అది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని వేసుకున్నాను. బట్ మరీ టూ మచ్ హెవీ అనిపించింది. సో చిన్న షార్ట్ నెక్లెస్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో రీచ్ అయిపోయాము. ఇంకా అందరం కలిసామన్నమాట ఫ్యామిలీ మొత్తము. సో నా పెళ్లి తర్వాత అయితే మా ఇంట్లో ఫస్ట్ జరిగే ఫంక్షన్ ఇదే కాబట్టి అందరం కలిసామన్నమాట. ఇంకా ముందైతే అసలు ఫంక్షన్స్కి వెళ్ళకుండే, నేను ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకుండే అంతగా. బట్ ఏంటో మరి ఈ మధ్యలో చాలా ఫంక్షన్స్కి వెళ్తున్నాను నేను. యాక్చువల్గా ఎంజాయ్ కూడా చేస్తున్నాను. బికాజ్ అందరినీ ఫ్యామిలీ వాళ్ళని కలుస్తాం కాబట్టి సో బాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. పక్కనే కూర్చొని ఇంకా ప్రశాంతంగా చూస్తున్నాను అనమాట. అసలు ఎలా అవుతుంది ప్రాసెస్ ఏంటి అనేసి. సో ఇక్కడైతే అమ్మాయికి బియ్యం పోసారు. అలాగే ఫ్రూట్స్ అవి పెడతారు కాబట్టి అవి పెట్టేసామన్నమాట. ఎంగేజ్మెంట్ అంటే ఇంకా పూలు పళ్ళే కాబట్టి అమ్మాయికి సపరేట్గా, అబ్బాయికి సపరేట్గా ఒళ్ళో పూలు పళ్ళు స్వీట్స్ పెడతారనమాట. వచ్చేసి 5 మెంబర్స్ హారతి ఇవ్వాలి కాబట్టి ఎవరైతే పూలు పళ్ళు పెట్టేశారో వాళ్ళు హారతి ఇస్తున్నారు. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి.